హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సెక్యూర్ లోన్ తీసుకున్నప్పుడు లీగల్ డాక్యుమెంట్స్ మనం బ్యాంక్‌కి సబ్మిట్ చేయాలి. అయితే కొందరు చాలామంది కూడా సింగిల్ డాక్యుమెంట్సే ఉంటాయి. అంటే బిలో 13 ఇయర్స్ లింక్ 1 ఇయర్ బ్యాక్, 2 ఇయర్స్ బ్యాక్, 3 ఇయర్స్ బ్యాకే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సో, ఈ డాక్యుమెంట్ మీద మనకి లోన్ అమౌంట్ ఎంత రావచ్చు ఏంటన్నది చాలా మందికి డౌట్ ఉంటది. అయితే ఈ సింగిల్ డాక్యుమెంట్ ఉన్నా సరే ప్రాపర్టీ బేస్ చేసుకొని సింగిల్ డాక్యుమెంట్ మీద ఒక 20-30 లక్షలు, 40 లక్షల వరకు చేస్తారు. అయితే దీనికి కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఏదైతే మీరు లేటెస్ట్‌గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారో ఆ డాక్యుమెంట్ మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలి. రెండోది లేటెస్ట్ ఈసీ ఉండాలి. మీరు ఏదైతే ప్రాపర్టీ పెడుతున్నారో ఆ ప్రాపర్టీకి సంబంధించి లేటెస్ట్ ఏ సంవత్సరం అయితే ఇప్పుడు 25, 26 సంబంధించిన హౌస్ టాక్స్ ఉండాలి. అలాగే దానికి ఇంటికి సంబంధించిన కరెంట్ బిల్లు. ఇవన్నీ కూడా ప్రాపర్టీ హోల్డర్ పేరు మీద మాత్రమే ఉండాలి. సో ఫ్రెండ్స్, ఏదైనా మీరు లోన్ అప్లై చేసుకున్నప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్ని మీ పేరు మీద ఉన్నాయా లేవా? ఒకవేళ పాత హౌస్ టాక్స్ గనక మనకి ఇంతకుముందు మన తాతయ్య గారి పేరు మీద లేకపోతే పేరెంట్స్ పేరు మీద వచ్చిందనుకుంటే, సో వెంటనే మీరు పంచాయతీ ఆఫీస్‌కెళ్ళి మీ హౌస్ టాక్స్‌ని ఏదైతే ఉందో ఆ హౌస్ టాక్స్ ప్రెజెంట్ ప్రాపర్టీ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీదకి వచ్చేలాగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అది పంచాయతీ ఆఫీస్‌లోకెళ్తే మీకు చాలా ఈజీగా చెప్తారు. సో అయన్నీ చేంజ్ అయిన తర్వాత మాత్రమే మీరు లోన్‌కి అప్లై చేయండి. ఎందుకంటే మీకు అప్పుడు డిలే అవ్వకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. థాంక్ యూ ఫ్రెండ్స్. ఇది మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ప్లీజ్ ఫాలో చేయండి.